జెప్టోలో 2000 ఎర్నింగ్ జేయాలంటే ఎంత టైం పడుద్ది? ఏంటి? అనేది మొత్తం ఇక్కడ జెప్తాను. 9:46కి అయితే లాగిన్ అయ్యి 8:39కి లాగౌట్ అయినా. ఓవరాల్‌గా 10 అవర్స్ 45 మినిట్స్ అయితే నేను డ్యూటీ చేసిన. ఈ 10 అవర్స్ 45 మినిట్స్‌లో నేను 41 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసిన. ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి మొత్తం రూ. 897 అయినాయి. దాంట్లో రెయిన్ సర్జ్, బోనస్, ఇవి టిప్స్ అన్నీ నాకు సర్జ్ వచ్చేసి 333 అయింది. టోటల్ వచ్చేసి 2200 చేంజ్ అమౌంట్ అయితే అయింది. ఈ అమౌంట్ కావడానికి అన్ని అవర్స్ డ్యూటీ చేసినా కదా, మరి వర్షంకైతే చాలా ఇబ్బంది అయింది ఈ 10 అవర్స్ 45 మినిట్స్ అయితే. ఎందుకు అని అంటే వర్షానికి పేపర్ బ్యాగ్స్ అనేది ఇస్తారు స్టోర్లో, నార్మల్ బ్యాగ్స్ అయితే ఇవ్వరు. ఆ పేపర్ బ్యాగ్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే అవి తడిసిపోవడం వల్ల ఈ ఐటమ్స్ అనేవి కవర్ చినిగిపోవడం వల్ల కొంచెం అటు ఇటుగా పడిపోవడం జరుగుతుంది. అదేంటి భయ్యా మరి బ్యాగ్ ఉంది కదా అంటే, నేను బ్యాగ్ తీసుకెళ్ళలేదు, మీరైతే తీసుకెళ్ళండి. ప్లస్ నెక్స్ట్ డే అయితే నేను 41 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసిన. దానికి 1900 చేంజ్ రూపీస్ అయితే వచ్చింది. అక్కడ 41కి 2200 చేంజ్ వచ్చింది. ఇక్కడ 42కి ఎంత ఏంటంటే ఆ రోజు ఎక్కువ రెయిన్ చార్జ్ ఉంది, ఈరోజు రెయిన్ చార్జ్ అనేది తక్కువ ఉంది. అందుకనే ప్రతిరోజు ఎర్నింగ్స్ ఒకేలా ఉండవు. ఇన్ని ఆర్డర్స్ కొడితే ఇంత అమౌంట్ వస్తుంది పక్కా అని అయితే ఏం చెప్పలేము. కాబట్టి మీరు డ్యూటీకి వెళ్ళే ముందు చూసుకొని వెళ్ళండి. వస్తున్నాయి కదా అని వర్షంలో ఎక్కువ అయితే టైం డ్యూటీ చేయకండి. నేను మీకు చూపిద్దామని మాత్రమే చేశాను.